ఇదొచ్చేసి ఈఎస్ ద మోస్ట్ ఎక్సైటెడ్ మొబైల్ సామ్సంగ్ S25 అల్ట్రా. ఈ మొబైల్ మిగతా మొబైల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఎందుకంత స్పెషల్ అనేసి అన్ని ఫీచర్స్ వన్ బై వన్ అయితే ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఫస్ట్ థింగ్ మొబైల్ డిజైన్ విషయానికొస్తే ఈ మొబైల్ వచ్చేసి మనకైతే టైటానియం బాడీతో అయితే ఉంటుంది. ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసి ఈసారి మనకు వీళ్ళు గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎడ్జెస్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్‌లో ఉన్నలాగా బాక్స్ ఎడ్జెస్ కాకుండా ఈసారి వీళ్ళైతే స్లైట్‌లీ కర్వ్డ్ ఎడ్జెస్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో బెజల్స్ గురించి చూసుకుంటే మనమైతే ప్రీవియస్ ఇయర్‌లో ఉన్న S24 అల్ట్రా మొబైల్‌తో కంపేర్ చేసుకుంటే 15% అయితే తగ్గించడం అయితే జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ అయినా, కంఫర్ట్ అయినా చాలా బావుందనే అంటాను. ఇంకా నెక్స్ట్ మనం యూఐ గురించి చూసుకుంటే దీంట్లో అయితే మేజర్ అప్‌గ్రేడ్‌ని అయితే మనం చూడొచ్చు. ఈ మొబైల్ యూఐ వచ్చేసి మనకైతే One UI 7 అయితే వస్తుంది. ఇదైతే ఒక కంప్లీట్ మోడర్నైజ్డ్, ప్రెటియర్, ఫాస్టర్ అండ్ కస్టమైజబుల్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మనం విడ్జెట్స్ ప్యానెల్‌లో చూసుకుంటే రీసెంట్‌గా ఐఫోన్‌లో ఉన్నలాగా మనమైతే ప్రతి దాన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్ సామ్సంగ్ మొబైల్స్‌లో ఉన్న యూఐని కంపేర్ చేసుకుంటే ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. యాజ్ యూజువల్ ప్రతి ఇయర్ లాగా ఈసారి కూడా వీళ్ళైతే మనకు కంప్లీట్‌గా క్లీన్ యూఐని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడ్డానికి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మొబైల్‌లో మనకైతే కంప్లీట్‌గా 7 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక మేజర్ అప్‌గ్రేడ్ ఏంటి ఈ మొబైల్‌లో అంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళ ఏ ఫీచర్స్ అనే చెప్తాను. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కానీ, ట్రాన్స్క్రిప్షన్ కానీ, కాల్ రికార్డింగ్ కానీ, ఏదైనా కంటెంట్‌ను సమ్మరైజ్ చేయడం కానీ ఇవన్నీ ఫీచర్స్ మనకైతే ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఈ ఫీచర్స్‌లో కూడా మనమైతే చాలా ఎన్హాన్స్‌మెంట్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక కొత్త ఫీచర్ ఏంటంటే నౌబార్ అనేసి కొత్తగా వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ మనమైతే మన రీసెంట్ యాక్టివిటీస్‌ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. దీన్నైతే మనం ఐఫోన్‌లో ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫీచర్ లాగా అయితే కంపేర్ చేయొచ్చు. ఇంకా మనం డిస్‌ప్లే విషయానికొస్తే దీంట్లో అయితే మనకు 6.9 ఇంచెస్ QHD ప్లస్ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళైతే మనకు డిస్‌ప్లే మీద యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ మెటీరియల్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. నార్మల్‌గా మనం మొబైల్ యూజ్ చేసేప్పుడు కానీ, ఈవెన్ అవుట్‌డోర్‌లో మనం మొబైల్ యూజ్ చేసేప్పుడు కానీ మనకైతే విజిబిలిటీ చాలా వరకు అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఏదైతే మనం ప్రీవియస్‌గా ఉన్న S24 అల్ట్రా డిస్‌ప్లేలో చూస్తున్నామో దానికంటే ఇదైతే ఇంప్రూవ్డ్ వర్షన్ అనే చెప్పొచ్చు. ఇంకా మనం బ్యాటరీ విషయానికొస్తే దీంట్లో కూడా సేమ్ మనకైతే 5000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనకు పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా దీంట్లో అయితే మనకు 1 హార్ మోర్ బ్యాటరీ లైఫ్‌ని అయితే మనం చూడొచ్చు. అల్ట్రా మొబైల్ అంటేనే నార్మల్‌గా మనకందరికీ గుర్తొచ్చేది S Pen. దీంట్లో కూడా మనకైతే S Pen సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఈ మొబైల్‌లో పర్ఫార్మెన్స్ విషయానికొస్తే దీంట్లో అయితే మనకు స్నాప్‌డ్రాగన్ వాళ్ళ 8 ఎలైట్ చిప్‌సెట్‌ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఉన్న S24 అల్ట్రా మొబైల్‌తో కంపేర్ చేసుకుంటే ఇదైతే మనకొక హ్యూజ్ లీప్ అనే చెప్పొచ్చు. 30-40% మనకైతే పర్ఫార్మెన్స్‌లో అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది ఈ S25 అల్ట్రా మొబైల్‌లో. హెవీ యూసేజెస్‌కి మొబైల్ యూజ్ చేసినప్పుడు మనకైతే మొబైల్ హీట్ అవ్వడంని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈసారి వీళ్ళైతే 40% లార్జర్ వేపర్ కూలింగ్ చాంబర్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం కెమెరా సెగ్మెంట్ విషయానికొస్తే దీంట్లో అయితే మనకు 200+50+50+10 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ని అయితే ఈ మొబైల్‌లో మనం చూడొచ్చు. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకైతే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెగ్మెంట్‌లో ఈ మొబైల్‌ని అయితే మనం ఒక మేజర్ ఇంప్రూవ్‌మెంట్ అనే చెప్పొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండిట్లో మనమైతే 4K 60 FPS వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈసారి మన కొత్తగా ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అనేసి కొత్త ఫీచర్‌ని అయితే వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. నార్మల్‌గా మనం వీడియోస్ తీసేటప్పుడు ఎలాంటి నాయిస్ ఉన్నా కూడా మనమైతే ఈ ఫీచర్ యూజ్ చేసుకొని వాటన్నిటిని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే కంటెంట్ క్రియేటర్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్‌ని అయితే నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనే అంటాను. ఇంకా మనం ఈ మొబైల్‌లో కనెక్టివిటీ విషయానికొస్తే వైఫై 7 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4, NFC సపోర్ట్ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోస్ట్‌లీ కనెక్టివిటీ విషయంలో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకైతే IP68 సర్టిఫికేషన్‌తో అయితే ఉంటుంది. ఇంక కంక్లూజన్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో ఎలా చూసుకున్నా కూడా ఒక ఆల్ రౌండ్ అప్‌గ్రేడెడ్ మొబైల్ అనే చెప్పొచ్చు. డిస్‌ప్లే కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ, ఇంట్రెస్టింగ్ AI ఫీచర్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కెమెరా కానీ ఎవ్రీ సెగ్మెంట్‌లో మనమైతే ఇంప్రూవ్‌మెంట్స్‌ని అయితే చూడొచ్చు. నాకైతే ఈ S25 అల్ట్రా మొబైల్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ S25 అల్ట్రా మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.